హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లైఫ్ సీక్రెట్ 69 లైఫ్ సీక్రెట్ 69 ఛానల్ కి మీకు స్వాగతం పలుకుతున్నాను. ఈ రోజు స్పెషల్ టాపిక్ మీకు ఇప్పుడు దాకా వేరే ఈవెంట్స్ తయారు చేసి చూపిస్తున్నాను, కంటిన్యూ అయిపోతున్నాయి. దాని నుంచి కొంచెం చేంజ్మెంట్ చేద్దామని ఈ రోజు మీకు రెసిపీ వైపు తీసుకెళ్లాను. అది ఏంటంటే బటర్ చికెన్ ఏ రకంగా తయారు చేయాలో మీకు ఈరోజు తెలియజేస్తాను. మా ఆవిడ ఊళ్ళో లేదు, ఆమె బయట నుంచి ఇంటికి వచ్చేసరికి ఆమెకి బిర్యానీ ప్లస్ బటర్ చికెన్ రెండు తయారు చేసి చూపిద్దాం అనుకున్నాను. బిర్యానీ రెసిపీ ఏ రకంగా తయారు చేశాను దాన్ని కూడా వీడియో చేశాను, దాన్ని మీకు ఇంకో వేరే పార్ట్గా చెప్తాను. ఇప్పుడు మీకు బటర్ చికెన్ ఏ రకంగా తయారు చేస్తున్నానో ఆ విధంగా చెప్తాను. నేను ఢిల్లీ నుంచి ఆంధ్ర వస్తున్నప్పుడు మధ్యదారిలో ఒక డాబాలో దిగాం. వాళ్ళు ఫాస్ట్ గా మన ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఒక 2 minutes లో బటర్ చికెన్ ఏ రకంగా తయారు చేశాడో చూపించాడు. చాలా బ్రహ్మాండంగా, చాలా బాగా నచ్చింది. నేను దగ్గరే ఉండి చూశాను ఏ రకంగా తయారు చేస్తున్నారు ఏంటి అని. అదే రెసిపీని మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఎక్కువగా మాట్లాడకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కమాన్, లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ టాపిక్ బటర్ చికెన్ ఏ రకంగా తయారు చేసుకోవాలో మీకు తెలియజేస్తానండి. చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్తో బాస్మతి రైస్తో పాటు బటర్ చికెన్ ఉంచుకొని ఆనియన్స్ స్లైసెస్ కట్ చేసుకుని ఒక్క నిమ్మకాయ బద్ద పిండుకొని తింటా ఉంటే ఉంటుందండి వావ్ అనాల్సిందే. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఉల్లిపాయలు కావాలండి, చికెన్ కావాలి, అల్లం వెల్లుల్లి, జీడిపప్పు, కాశ్మీరీ మిర్చి, అమూల్ బటర్, అమూల్ ఫ్రెష్ క్రీమ్. ఇంతవరకు వస్తువులు సరిపోతాయండి. వీటిని ఫస్ట్ కాశ్మీరీ మిర్చిని తీసుకొని ఒక అరగంట సేపు నీళ్ళలో నానబెట్టండి. ఎందుకంటే మంచి టేస్ట్ మరియు ఫ్లేవర్ బాగా వస్తుందండి. మిక్సీ గిన్నె తీసుకుందాం. దీనిలో ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, జీడిపప్పు, దీనిలోనే ఈ మన నానబెట్టి ఉంచుకున్న కాశ్మీరీ మిర్చిని కూడా దీనిలోనే వేసి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ అయిన తర్వాత దీని పేస్ట్ ఈ రకంగా వస్తుందండి. తర్వాత కడాయిలో కొంచెం నూనె వేసుకొని కొంచెం బటర్ వేసి నూనె బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాత మనం తయారు చేసి ఉంచుకున్న పేస్ట్ని వేద్దాం. వేసి తర్వాత ఫ్రెష్ అమూల్ క్రీమ్ ఉంది కదా, దాన్ని పైన వేసి కలుపుదాం. ఆటోమేటిక్గా ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది. ఆ తర్వాత చికెన్ పీసెస్ బోన్లెస్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి. బోన్లెస్ వేసి దానిలో కలుపుదాం. చక్కగా ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు, తర్వాత కస్తూరి మేథి వేసేసి దానిలో కొంచెం నీళ్లు పోసి ఉడకనిద్దాం. ఒక అరగంట తర్వాత మనకి రెడీ. బిర్యానీతో పాటు ఇలా సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. బిర్యానీ రెసిపీ కూడా తయారు చేశాను, దాన్ని నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ బటర్ చికెన్ మీకు ఎలా అనిపించింది కామెంట్లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. సదా మీ సేవలో లైఫ్ సీక్రెట్ 69. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.